ప్రభవ విభవ నుంచి మనకు 60 సంవత్సరాలు ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒక నది మీదుగా పుష్కర దేవతలు అన్ని వచ్చి పూజ చేస్తాయి అన్నమాట. అదే పుష్కరం అవుతుంది. అయితే గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్నాన్ సన్నిధిం నమామి గంగా తవపాద పంకజం సురై సురై వందిత దివ్య రూపం ముక్తించ దదాది మహానుసారైన సదానర. గంగా నది చాలా పవిత్రమైనది. సింధు, సరస్వతి, యమున, గోదావరి, నర్మద, కావేరి, సరయు, మహేంద్రతనయ, చర్మాన్వితి, వేదిక, జయ, క్షిప్ర, నేత్రవతి, మహానదులు, బ్రహ్మపుత్ర మరియు గండకి ఈ నదులన్నీ పవిత్రములతో పరిపూర్ణంగా సముద్రంలో కలుస్తాయి. ముగించ కూడా త్రివేణి సంఘం ఉన్నది. ఇక్కడ కాళేశ్వరం కూడా త్రివేణి సంఘం ఉన్నది. అలహాబాద్ లో గంగా, యమున, సరస్వతి ఉన్నది. ఇక్కడ ఏముందంటే గోదావరి, ప్రాణదాత, ప్రాణహిత, సరస్వతి 3 ఇక్కడ కూడా త్రివేణి సంఘమే ఉన్నది. అయితే ఈ త్రివేణి సంఘం లోపల త్రిస్రహ కోటేచ మిథిల రాసే బృహస్పతి సాకృత సరస్వతి స్నానం సర్వ విద్య ప్రదాయిని అని ఒక శ్లోకం ఇచ్చిండు. అయితే ఇక్కడ ఏంటంటే గురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తున్న సందర్భముల విశ్వంలో ఉన్న సమస్త తీర్థాలు 3 కోట్ల దేవతలు అంతర్యామినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో ఒక్కసారి సరస్వతి నదిలో స్నానాలు ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. సకల విద్య, ధనము, బుద్ధి, సిద్ధి అన్ని మనకు ప్రాప్తిస్తాయి. ఇహపర సుఖములు కలిగించడానికి పుష్కర స్నానము ఎంతో సహాయపడుతుంది. ఇంకా మనం చెప్పాలా? ఈ పనిని ఎప్పుడే గాని పూనుకున్న దానికి వాళ్ళకు కూడా కొంత ఇది అవుతుంది. ఇక 90%, 99% మనకు లభిస్తే 1% వాళ్ళకు పోతుంది. అట్లా అయితే ఈ ఘనత ఎట్లుంటదంటే ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదులలో ఇది సరస్వతి ప్రాణవాయుగా ఉన్నదన్నమాట, అంతర్యామిగా. అంటే ఆ అంతర్యామి అంటే కనబడదు. ఇప్పుడు అలహాబాద్ లో కూడా అంతే. మన ఇక్కడ ఇప్పుడు మాది వినిపిస్తున్నావా? అక్కడ